కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ ఎన్నికల సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డికొమరయ్య భవనంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు పోలబోయినం వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్లు లక్ష్మి పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో బుధవారం ఐద్వా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు పోలబోయిన వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అమలు చేయడాన్ని స్వాగతిస్తూనే ఆ పథకంలో భాగమైన ప్రతి మహిళకు 2500 రూపాయల నగదును అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్న నేటికి అమలు చేయలేదు. వేగవంతంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిస్థితుల వల్ల విషజ్వరాలు వేగవంతంగా విస్తరిస్తున్నాయని ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి చికన్ గునియా, డెంగ్యూ లాంటి వ్యాధులకు అన్ని ప్రైవేటు దవాఖానాల్లో ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ప్రైవేటు దవాఖానాలు దోపిడీ, విషజ్వరాల పేరుతో విపరీతంగా చేస్తున్నారని, అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వ దవాఖానాలో తీవ్రమైన బెడ్స్ కొరత ఉందని, విషజ్వరాలపై రోజురోజుకు సమీక్షా సమావేశాలు నిర్వహించి నివారణకు కృషి చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో కనీసం కూడా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని వారన్నారు. కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. హాస్టల్స్ లో రోజువారీగా వైద్యులు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, జిల్లా సహాయ కార్యదర్శి జిట్టా సరోజ, జిల్లా ఉపాధ్యక్షురాలు జిల్లా సహాయ కార్యదర్శి దైద జానకమ్మ, తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి చాణబోయిన నాగమణి, జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి, జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన, జిల్లా సహాయ కార్యదర్శి కారంపొడి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. అనేక అంశాలపైన కూడా చర్చ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే విద్యా హాస్టళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. హాస్టళ్లలో సరైన వసతులు లేక అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కువ హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావలసిన నిధులను కేటాయించి అక్కడున్న సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి వ్యాప్తంగా కూడా మందుల కొరత ఉంది, డాక్టర్స్ కొరత ఉంది, బెడ్స్ కొరత ఉందని చెప్పేసి మేము వినతిపత్రం కూడా ఇచ్చాము. కానీ వాటిని కూడా ఇప్పటికీ జనాలు అనారోగ్యంతో పాలవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళకి సరైన మెడిసిన్ అందించాలని అందుబాటులో, తర్వాత ఎమ్మటే చర్యలు తీసుకోవాలనుకోవడం జరుగుతూ ఉంది. ఈలోపు మండల మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళలందరూ కూడా మరి గ్రామ కమిటీలలో కమిటీలుగా సభ్యులుగా చేరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 400 రూపాయలకు కేజీ ఎల్లిపాయలు మార్కెట్లో ఉన్నాయి. కూరగాయల ధరలు పెరిగిన పరిస్థితి కనపడతా ఉంది. వెంటనే ఈ ధరలను కూడా నియంత్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, మహిళలకు ఇప్పటికే సరైన పౌష్టిక ఆహారం లేక రక్తహీనతకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ అధికారులని ఒక నిర్దిష్టంగా ఒక అంచనా వేయాలి. ఒక ఇల్లు మునిగిపోతే ఆ ఇళ్ళకు నీళ్లు వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి సరుకులు మొత్తం కూడా ఆగమైపోయినాయి. పప్పులు కానీ, బియ్యం కానీ, అనేక సమస్త వస్తువులన్నీ మొత్తం కూడా నీళ్ళలో కలిసి కొట్టుకపోయినాయి. కాబట్టి ఒక నిర్దిష్టంగా ఒక అంచనా వేసి ప్రభుత్వం అంటే అధికారులతోటి అంచనా వేసి ఆ అంచనా ప్రకారంగా ప్రభుత్వానికి పంపిస్తే ఆ ప్రకారంగా వాళ్లకు అమౌంట్ కట్టించాల్సినటువంటి అవసరం ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. అట్లాగే మరొక పక్క మన
మోడీ గారిని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏం కోరుతా ఉన్నామంటే ఒక జాతీయ విపత్తుగా ఇది ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వరదలు రావటం వల్ల అనేక గ్రామాలలో నీళ్ళు వెళ్ళటం వల్ల దోమలు ఈగలు వ్యాప్తి చెంది అసలుకు అనేక మంది డెంగ్యూకు అట్లాగే చికెన్ గున్యా సంబంధించినటువంటి రోగాలకు గురవుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి హెల్త్ ఎమర్జెన్సీని కూడా ఇక్కడ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం విధించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. అట్లాగే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలో స్థలం లేని వాళ్లకు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలి. అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా 10 లక్షలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా చెప్పారు గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదవారందరికీ కూడా 10 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ పాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని అమలు చేస్తూ అంటున్నారు. అది అమలు చేయట్లేదు. మరోపక్క ఏంటంటే మహిళలకు భద్రత కల్పిస్తలేరు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళలపైన దాడులు, లైంగిక వేధింపులు పరంపర కొనసాగుతూ ఉంటుంటే కనీసము ఇవాళ మోడీ గవర్నమెంటు ఏం మాట్లాడట్లేరు. ఒక కత్తువా ఘటన కానీ, ఉన్నావో ఘటన కానీ, మహిళా రెజిస్టర్లపై జరిగినటువంటి లైంగికంగా వేధించినటువంటి ఘటనలు కానీ దేని మీద కూడా మొన్న రీసెంట్గా బెంగాల్లో డాక్టర్